దేవుడు తన స్వరము ద్వారా తన ప్రజలను కడుతూ ఉంటాడు. దేవుడు తన ప్రజల ద్వారా, తన స్వరము ద్వారా ఆయన తన ప్రజలను ఉజ్జీవపరుస్తూ ఉంటాడు. కాబట్టి దైవ స్వరమును వినటము దేవుడి బిడ్డలకు అలవాటుగా మారాలి. అది కూడా ఎలాగూ అంటే ఆసక్తితో, శ్రద్ధతో దేవుడు స్వరాన్ని వినాలి. మంచిది. దేవుడు నవంబరు నెలంతా కూడా మనల్ని ఎంతగానో కంటికి రెప్పలా కాపాడి క్షేమంగా మనల్ని నడిపించి మన పోషణ కొరకైన ప్రతి అవసరాలను తీర్చి మన ప్రయాణాలలో దేవుడు తోడుగా ఉండి ఆయన మనల్ని సురక్షితముగా కాపాడిన విధానమును బట్టి మనమందరం ఒకసారి 2 చేతులు పైకెత్తి ఒక 7 టైమ్స్ దేవునికి గట్టిగా ప్రతి ఒక్కరు స్వరాలు తెరిచి స్తోత్రం స్తోత్రం అని చెల్లిద్దామా? 2 చేతులు పైకెత్తి స్తోత్రం. అందరూ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మనం ఆరాధిస్తున్న దేవుడు స్తోత్ర అర్హుడు. ఇజ్రాయేలు ప్రజల స్తుతుల మీద ఆసీనుడు. ఇప్పుడు మనం చెప్పిన స్తుతుల మీద ఆయన ఆసీనుడై మనందరితో మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి చెవుగలవారు ఆత్మచెప్పు సంగతులు వినుగాక, గ్రహించుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. మంచిది. ఎన్నిక లేని నన్ను దేవుడు ఏర్పరచుకుని ఆయన నివసించే స్థలములో నన్ను నిలువబెట్టి ఈ విధంగా మీ ముందు నిలబెట్టిన దేవుడికి వందనాలు, స్తోత్రాలు. అలాగే చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా నిండు మనసుతో మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు ఈ దినము మనందరినీ తన మాట చేత బలపరచాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియులరా, దేవుని స్వరాన్ని వినాలని ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. ఇష్టం లేని మనుషుడు లేకపోతే ఎవరైనా కావచ్చు. దేవుడు మాట్లాడితే వినాలని ప్రతి మనుషుడికి ఉంటుంది. బట్ దేవుడు ఒక మనిషితో మాట్లాడే ఆ స్వభావాలు మానవుల్లో పెట్టుకోవటానికి మాత్రం ఇష్టపడరు. దేవుడు మనతో మనము దేవుడు స్వరం వినటానికి ఎంత ఇష్టపడతామో, దేవుడితో మనం మాట్లాడాలని ఎంత ఇష్టపడతామో, దేవుడు కూడా మనతో మాట్లాడాలని అంతకంటే ఎక్కువగానే ఇష్టపడతాడట. దాని స్తోత్రం. కాబట్టి ఈ నెల ప్రారంభం, ఇది ప్రారంభం. కాబట్టి దేవుడు ఒక ఆశీర్వాదకరమైనటువంటి ఒక వచనమును మనకి అనుగ్రహించబోతూ ఉన్నాడు. కాబట్టి మనమందరం పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి, మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని, అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెచ్చారా? చూపించండి ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలని పైకి ఇలా చూపించండి. మిగిలిన దగ్గర ఏమైనాయి బైబిల్స్ వెనుకున్న వారి చేతిలో? స్కూల్కి అలాగే పోతావా? పెన్ను, పేపర్, బుక్ లేకుండా? మీ చిన్న పిల్లల చేతుల్లో కూడా బైబిల్ ఉండాలి. అర్థమైందా? మీ చిన్న పిల్లల చేతుల్లో కూడా ఏముండాలి? ఇది వెపన్. క్రైస్తవుడిని కాపాడే వెపన్ ఏంటి చెప్పండి అందరూ? గట్టి చెప్పొచ్చుగా. బైబిల్ క్రైస్తవుని కాపాడే వెపన్. ఇది వెపన్ లేకుండా ప్రయాణాలు చేస్తున్నారు క్రైస్తవులు చాలామంది. మీరు ఎక్కడికి పోతున్నా సరే, మీరు బండి మీద పోతుంటే మీ బండి పర్సులో నేనేం చూడాలా? మీరు బయటకు పోతుంటే మీ బ్యాగులో, మీ హ్యాండ్ బ్యాగులో ఏం చూడాలా? బైబిల్ ఖచ్చితంగా ఉండాలి, క్యారీ చేయాలి. బైబిల్ను మోసిన వాడిని దేవుని వాక్యము ఆ వ్యక్తిని మోస్తుంది. దేవునికి స్తోత్రం. మంచిది. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనాన్ని ఒక్కసారి మీరు గమనించండి. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము
రెండో వచనాన్ని నేను చదువుతున్న మాట కింద మీరు అండర్లైన్ చేసుకోండి. మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. ఇది సాక్షాత్తు ఏమండి దేవుడే పలుకుతున్న మాట. తన ప్రజలైన ఇజ్రాయేలు ప్రజల గూర్చి పలుకుచున్న ఒక మాట ఏమిటంటే, మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. ఒక ఆశీర్వాదకరమైన మాటగా ఈరోజు మనం దీన్ని తీసుకోబోతా ఉన్నాం. ఒక వాగ్దానముగా కూడా మనం దీన్ని తీసుకోబోతున్నాం. ప్రభువు తన ప్రజల గురించి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అంటే, అక్కడ మీరు చూస్తే 1వ వచనాన్ని కనుక మీరు గమనిస్తే, ఇజ్రాయేలు వారులారా మిమ్మల్ని గూర్చి ఆయన రప్పించిన కుటుంబము వారినందరిని గూర్చి ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి. అది ఏమనగా, భూమి మీదట సకల వంశాలు ఉన్నాయట. భూమి మీద సకల వంశాలు అంటే, సకల వంశాలు అంటే మాట్లాడాలి, మీరు నోరు తెరిచి మాట్లాడాలి. అనేకమైనవి చెప్పండి ఒకసారి అందరూ. మీరు మాట్లాడుతూ ఉంటే వేరే ఆలోచనకి వెళ్ళరు. స్పందన ఉండాలి. ఏముండాలి చెప్పండి? స్పందించాలి, మీరు స్పందించాలి. భూమి మీద ఏమున్నాయట? సకల వంశాలు ఉన్నాయట. అయితే సకల వంశాలు ఉన్నప్పటికీ ప్రభువు చెప్పుచున్నాడు ఆ ప్రజలను గురించి, ఎన్ని ఉండనిగాక మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నానని దేవుడు మనతో ప్రామిస్ చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలైన మనతో చెప్పుచున్న మాట, మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. ఇది బహువచనం. ఒకవేళ ఏకవచనంగా దీన్ని తీసుకుంటే, నిన్ను మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. నిన్ను మాత్రమే. సరే, నీ పక్క వారికి సెకండ్ చెప్పు, యేసయ్య నిన్ను మాత్రమే ఎరిగి ఉన్నాడంట అని చెప్పు. మంచిగా చెప్పమ్మా, హడావుడిగా చెప్పేయకుండా. యేసయ్య నిన్ను మాత్రమే. వాహ్, ఎంత మంచి మాట అండి ఇది. యేసయ్య మనల్ని ఎరిగి ఉండటం ఎంత గొప్ప ధన్యత అండి. అసలు ఎంత ఆనందించాలి మీరు. ఇప్పుడు మీ కాలనీలో ఉన్నటువంటి ఒక మంచి పొలిటికల్ లీడర్ వచ్చి, ఐ నో నువ్వు నాకు తెలుసు అన్నాడంటే, వామ్మో నీకు నేను తెలుసా అని ఎంత ఆనందం ఉంటుంది. ఒక ఎమ్మెల్యే వచ్చి నువ్వు నాకు తెలుసు బిడ్డ అంటే, మీరు చెప్పరేందమ్మా నువ్వు నాకు తెలుసమ్మా అంటే నీకు ఎట్లుంటుంది? ఇక అసలు మామూలుగా ఉండదు లోపల. యేసయ్య అంటున్నాడు, ఈ భూమి మీద సకల వంశాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో చాలామంది ప్రజలు ఉన్నారు. ఈ ప్రాంతంలో చాలామంది ఏమండి నివసిస్తున్నారు. అయినప్పటికీ నేను ప్రత్యేకంగా నిన్ను మాత్రమే ఎరిగి ఉన్నానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను ప్రతి నెల ఒక 3 వాగ్దానాలని ప్రభుని అడుగుతూ ఉంటాను. వాగ్దాన సందేశ కూడిక రోజు ఒకటి, ఫస్ట్ సండే మొదటి ఆరాధనలో ఒక వాగ్దానం, రెండో ఆరాధనలో ఒక వాగ్దానాన్ని ఇస్తూ వస్తూ ఉంటాను. ఈరోజు దేవుడు మొదటి వాగ్దానంగా మనకి ఏది ఇచ్చాడో అది మీకు గ్రూప్లో పెట్టబడింది. ఏముందంటే అక్కడ జకర్యా పుస్తకం 3వ అధ్యాయం 19వ వచనం. ఇది మొదటి వాగ్దానం. ఇప్పుడు మనం చదువుకున్నదేమో సెకండ్ వాగ్దానం. థర్డ్ వాగ్దానాన్ని మనం సెకండ్ సర్వీస్లో వింటాం. జెఫన్యా పుస్తకం నుండి 3:19 వచనాన్ని కనుక మీరు గమనిస్తే, ఎక్కడ అవమానము నొందారో అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగు చేస్తాను. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. మళ్ళా చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఎక్కడెక్కడ మీరు అవమానించబడ్డారో,
ఎక్కడెక్కడ మీరు తలదించుకున్నారో, ఎవరెవరి మధ్య మీరు తలదించుకున్నారో, ఎక్కడెక్కడైతే మీరు సిగ్గుకు లోనయ్యారో, అక్కడ నెల్ల నా దేవుడట ఇది మొదలుకొని నిన్నును, నీ ఖ్యాతిని, నీకు మంచి పేరును కలుగు చేయటము నా దేవుడు ప్రారంభించబోతున్నాడు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సరిపోట్ల గట్టిగా చెప్పండి. ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి. ఇంకొంచెం స్వరాలెత్తి చెప్పండి. నా దేవుడు, నువ్వు ఎక్కడ అవమానించబడ్డావో, ఎక్కడ తలదించబడ్డావో, ఎక్కడ నువ్వు చాతగానవడు అనిపించుకున్నావో, అక్కడ నెల్ల నా దేవుడు నీకు మంచి పేరును కలుగు చేయటము ప్రారంభించబోతున్నాడు. నా దేవుడు చెప్పుచున్న మాటలు వినిన ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఇది మొదటి వాగ్దానం. సెకండ్ వాగ్దానమే ఇప్పుడు మనం చదువుకున్నాం. మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. ఇది వాగ్దానం. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు అందరిని ఎరిగిన దేవుడు. ఉంది కదా, యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనాన్ని మీరు నోట్ చేసుకుంటే అక్కడ ఏముంటుందంటే, యేసుక్రీస్తు ప్రభువు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన ఏ వ్యక్తికి తన్ను తాను వశపరుచుకోలేదు. ఎవరికి పడితే వారికి తను అప్పగించుకోలేదట. ఎందుకు? ఆయన అందరినీ మాట్లాడాలి. మీరు మాట్లాడాలి. దేవుని స్తోత్రం. మీరు మాట్లాడకపోతే నాకు ఒక సందర్భం గుర్తొస్తుంది. చిన్నప్పుడు 8th క్లాస్లో, నా స్కూల్ డేస్ గుర్తు వస్తున్నాయి ఇప్పుడు. 8th క్లాస్లో మాకు సైన్స్ టీచర్ ఉండేవాడు. ఆ టీచరు ఎవరైనా కనుక ఆన్సర్ గట్టిగా పలకకపోతే, సార్ అడిగినప్పుడు ఏదైనా గట్టిగా చెప్పకపోతే ఒక పనిష్మెంట్ ఇచ్చేవాడు. స్కూల్ డేస్లో మనకు చాలా పనిష్మెంట్లు ఉంటాయి కదా, తెలుసా? పడ్డారు మీరు? పనిష్మెంట్లు అనుభవించి వచ్చారా? నేనైతే అన్నీ అనుభవించాను, ఎందుకంటే అన్నీ వలగర పనులు చేస్తాను కాబట్టి. మా టీచరు ఆ రోజు పెట్టిన పనిష్మెంట్ ఏందో తెలుసా? ఎవరైతే గట్టిగా మాట్లాడరో, ఎవరైతే నోరు ఓపెన్ చేసి మాట్లాడరో, ఇటుక తెలుసా మీకు? ఎంతమంది తెలుసు ఇటుక? దాన్ని ఒక 4-5 గడ్డలు తెచ్చి పెట్టుకునేవాడు బల్ల మీద. ఎవరు మాట్లాడారో వాళ్ళకి ఏం చేసేవాడు తెలుసా? 2 పళ్ళ కింద ఇంత గడ్డ పెట్టేవాడు. గంట సేపు పీరియడ్ అయిపోయిన దాకా అలా నోటితో ఆ 2 పళ్ళ మధ్య ఆ గడ్డ పెట్టుకుని అలాగే ఉండాలి, నోరు తెరుచుకొని. ఇక ఎట్టుండదో చూడండి ఒక గంట. ఈ పనిష్మెంట్ ఎప్పుడన్నా ఉన్నదా మీకు? కదా, తెలియదు కదా. నాకు 8th క్లాస్లో పడింది ఆ పనిష్మెంట్. నేను కూడా బాధితునే. అప్పటి నుంచి డిసైడ్ అయినా గట్టిగా మాట్లాడాలని. ఇక సో నేను కూడా ఫస్ట్ ఆరాధనలో ఒక 4 గడ్డలు తెచ్చి పెట్టుకోవాలి ఇక్కడ. సరే, గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పుచున్న మాట ఏమిటంటే, ఆయన అందరిని ఎరిగినవాడు. వాక్యం చెప్తుంది, బట్ నిన్ను మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. మేడి చెట్టు కింద ఉన్నటువంటి అంజూరపు చెట్టు కింద ఉన్నటువంటి నతానీయులను ఆయన ఎరిగి ఉన్నాడు. మేడి చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్యని ఆయన ఎరిగి ఉన్నాడు. అలా ఆయన ఎరిగి ఉండటం వేరు, కానీ ప్రత్యేకంగా ఎరిగి ఉండటం వేరు. ప్రత్యేకంగా ఎరిగి ఉండే అనుభవంలో మనం ఉండాలి. ప్రభువు మనల్ని ఎప్పుడు ఎరిగి ఉండాలి. నాకు తెలియదు అనే మాట ఆయన నోటుకుండా రాకూడదు. ఇతడు ఎవరో నాకు తెలియదు, ఈమెవరో నాకు తెలియదు. మనుషుడు ఎవరన్నా పర్లేదు, మనల్ని నువ్వు తెలియదు నాకని, నో ప్రాబ్లం. మనుషులు చాలామంది అంటూ ఉంటారు, ఒక్కోసారి మన కష్టాల్లో ఉన్నప్పుడు ఎక్కడికన్నా వెళ్ళి అవసరాలు ఎవరి దగ్గరైనా సహాయాన్ని పొందాలని వెళ్ళినప్పుడు వారు అంటూ ఉంటారు, అతను ఎవరో నాకు తెలియదు, ఈమెవరో నాకు తెలియదు అంటూ ఉంటారు. నో ప్రాబ్లం అండి. మనుషులు మనల్ని తెలియదు అనటంలో మనకు పెద్ద నష్టమేం జరగదు. కానీ దేవుడు గనుక నువ్వు నాకు తెలియదు అంటే ఇక మన జీవన సంబంధమైనటువంటి ఉనికి ఆగిపోద్ది. ఆ జీవన సంబంధించినటువంటి ఆ ఎదుగుదల ఆగిపోతుంది. అందుకే దేవుడు ఎల్లప్పుడూ నిన్ను నన్ను బట్టి ఏమంటుండో తెలుసా? ఐ నో, నువ్వు నాకు తెలుసు బిడ్డ, నీ పరిస్థితి నాకు తెలుసు,
నీ కన్నీరు నాకు తెలుసు, నీ దుఃఖ వేదన నాకు తెలుసు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ అవసరాల్లో ఉన్నావో, ఏ కన్నీళ్ళ మధ్య నువ్వు నిలబడి ఉన్నావో నాకు తెలుసు అనేటట్టుగా మనము నడుచుకోవాలి. అలాగ మనం మెలుగాలి, ఆ విధంగా మనం ముందుకు సాగాలి. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా దేవుడు చెప్పుచున్న మాట ఏమిటో తెలుసా? ఆయన అందరిని ఎరిగి ఉన్నట్టుగా నిన్ను ఎరిగితే మనకు ఒరిగేది ఏం లేదు. ప్రత్యేకమైన దృష్టి దేవుడిది మన మీద పడాలి. ఆయన అనాలి, భూమి మీద ఎంతోమంది ఉన్నారు బిడ్డ, ఈ జిల్లలగూడలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, బట్ నిన్ను మాత్రమే నేను ఎరుగు ఉన్నానని అనాలి దేవుడు. నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో ఎన్నో ఇళ్ళు ఉన్నాయి, ఎన్నో వంశాలు ఉన్నాయి. నా దేవుడు స్వరం నీతో మాట్లాడాలి. అందరూ ఉన్నారు కానీ నిన్ను మాత్రమే నేను, చెప్పండి, నిన్ను మాత్రమే నేను అని చెప్పే సాక్ష్యాన్ని మనం సంపాదించుకుందాము గాక. ఆ సాక్ష్యము మనము కలిగి జీవించదుము గాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు 2 భాగాలుగా మీకు నేను వివరించబోతున్నాను. జాగ్రత్తగా వినండి. 2 భాగాలుగా చెప్తాను. ఒకటి, ఎలా ఉంటే లేక ఎలా జీవిస్తే నిన్ను మాత్రమే ఎరిగి ఉన్నాను అని దేవుడు చెప్పగలడు. మనం ఎలా ఉండాలి? ఈ మాట దేవుడు నోటు గుండా మనము పలికించుకోవాలంటే, దేవుడి చేత మనం అనిపించుకోవాలంటే, నీవు నేను ఎలా ఉండాలి, ఏ విధంగా జీవించాలి అన్నది ఒక 4 విషయాలు చెప్తాను. ఆ తదుపరి 2వ భాగంలో మనల్ని ఎరిగిన దేవుడు ఈ నెలలో ఏ కార్యాలు చేయబోతున్నాడో అన్నది ఒక 4 విషయాలు చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఒకసారి ఏది బిగ్గరగా 2 చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్తారా? ఇంకొంచెం బిగ్గరగా చెప్తారా? ఇక జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి, జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. మొదటి భాగం చెప్తున్నాను. ఎలా జీవిస్తే, నువ్వు ఎలా ఉంటే నిన్ను మాత్రమే నేను ఎరిగి ఉన్నానని దేవుడు అంటాడు. 1 ABCD అని రాసుకోండి. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ ఏమంటుందంటే, ప్రభువు తన వారిని ఎరుగును, ప్రభువు తన వారిని ఎరుగును. నేను మిమ్మును మాత్రమే ఎరిగి ఉన్నాను అనిపించుకోవాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? కాన్సన్ట్రేషన్గా వాక్యం వినాలి. మనం ఏమై ఉండాలా? దేవుని వారిముగా బ్రతకాల. అది అక్కడ మొదటి పాయింట్. మొదటి పాయింట్ ఏంటంటే, తన వారిని ఎరుగుతాడు ఆయన, తన వారి కాని వారిని ఎరగడు. నువ్వు దేవుడి మందిరానికి వస్తున్నావు, దేవుడి సన్నిధికి వస్తున్నావు, ప్రతి వారము మానక దేవుడి మందిరంలో కూర్చొని ప్రార్థిస్తున్నావు, మంచిదే. బట్ నువ్వు దేవుడి బిడ్డగా ఉంటున్నావా? దేవుడి బిడ్డగా నువ్వు జీవిస్తున్నావా? దేవుడి బిడ్డగా జీవించకుండా ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడదు. అర్థమవుతుందండి మీకు? ఎంతమందికి అర్థమవుతుంది? వింటున్నారా? జాగ్రత్తగా వెనుకున్న వారు వింటున్నారు కదా, వింటున్నారా? ఎవరిని ఎరుగుతాడైనా? తన వారిని. ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి మీరు. తన వారు కాని వారుగా ఉన్నారా ఇక్కడ ఎవరైనా అంటే? ఉన్నారు. దేవుని వారిగా జీవించిన వారు చాలామంది ఉన్నారండి. పేరు యేసు అని పెట్టుకొని, పేరు యేసుదాస్ అని పెట్టుకొని, పేరు మరియమ్మని పెట్టుకొని, పేరు ఏమండి ఎలిజబెత్లని పేర్లు పెట్టుకొని, ఆదివారాలు డుమ్మాలు కొట్టి రోడ్ల మీద ఏమండి ఫంక్షన్ల పబ్బాలలో లేకపోతే పనుబాటల్లో తిరుగుతున్న వారు ఎంతమంది ఉన్నారండి? అందుకే దేవుడు ఆదివార దినమున ఒకప్పుడు ఇంట్లో జరిగేది ప్రార్థన, రాను రాను దాన్ని ఒక సహవాస కూడికగా మార్చాడు. ఎందుకో తెలుసా అండి? దేవుడు తన వారు ఎవరో తెలుసుకోవాలని. హల్లెలూయా. ఆదివారం సమయాన ఎవరైతే వారికి ఉన్న పనిబాటలు పక్కకు పెట్టి, వారికి ఉన్నటువంటి ఏమండి బెనిఫిట్స్ని పక్కకు పెట్టేసి, ఎవరైతే ఈరోజు నా దేవుడి దినం, నా ప్రభు దినం, ఇది నాకు దేవుడు అనుగ్రహించిన ఒక గొప్ప భాగ్యం అని ఎంచి ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో వారే తనవారు. తనవారు కానివారు దేవుడు ఎరగడు. దేవుడు ఎరగని వ్యక్తి ఆ వ్యక్తికి చెందాల్సిన ఘనత, చెందాల్సిన ఆశీర్వాదాలు చెందవు.
మన మూలవాక్యంలాగా నేను నిన్ను మాత్రమే ఎరిగి ఉన్నానని దేవుడు నిన్ను బట్టి చెప్పలేడు. భూమి మీద సకల వంశాల్లో కలిసిపోతావు నువ్వు కూడా. దేవుడు భూమి మీద ఉన్న వంశాలన్నింటిలో కలిసిపోవటానికి పిలవలేదు మనల్ని. దేవుడు అందరి వలె జీవించడానికి పిలవలేదు మనల్ని. దేవుడు అందరి వలె బ్రతకడానికి పిలవలేదు దేవుడు మనల్ని. ఒక ప్రత్యేకముగా తన బిడ్డగా, తన సొత్తుగా, తన పోలిక, తన స్వారూప్యములో, తన మహిమార్థమై జీవించటానికి ప్రభువు నిన్ను నన్ను మనందరినీ పిలిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నువ్వు ఒక యూనిక్ పర్సన్వి, ఒక ప్రత్యేకించబడిన బిడ్డవి. ఎలా బ్రతుకుతున్నావు, ఎలా జీవిస్తున్నావు? ఆదివారము తన బిడ్డగా బ్రతికితే సరిపోదు. నీ ఆఫీసులో ఎవరి బిడ్డగా బతుకుతున్నావు? నీ ఇంట్లో, నీ కాలనీలో ఎవరి బిడ్డగా బతుకుతున్నావు? నువ్వు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఎవరి బిడ్డగా బ్రతుకుతున్నావు? దాన్ని బట్టే దేవుడు ఈ వాగ్దానాన్ని ఇస్తాడు అటు వారికి. లేదంటే ఈ వాగ్దానము నువ్వు పలకలేవు, అనుభవించలేవు. ఇక్కడికి మట్టుకి వినటానికి బాగుంటుంది. దేవుడు వాక్యం అండి ఒక గంట సేపు వినటానికి మాత్రం కాదండి. దేవుడు మందిరంలో ఏదైతే మనం 2.5 గంట మనమైతే ఏదైతే ప్రార్థిస్తామో, పాటలు పాడతామో, స్తుతిస్తామో, వాక్యాన్ని వింటామో, ఈ 2.5 అవర్స్ చేసిన భక్తి వారమంతా నేను తరమటానికి మాత్రమే మందిరాన్ని దేవుడు నిర్ణయించాడు, నియమించాడు. ఒక గంట సేపు చప్పట్లు కొట్టేసి ఆనందించేసి సంతోషంగా ఏమంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడని ఈ గంట సేపు ఆనందించేసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత సాదాసీదా జీవితం, ఇష్టానుసారమైన జీవితం, దేవుడికి నచ్చని జీవితం జీవించటం వల్ల నీకు ఏ ప్రయోజనము కలగదు. యువతీ కాలము ఈ లైవ్లో వినొచ్చు, ఎక్కడి నుంచో దూరాన ఉండి మాటలు వినొచ్చు. నా ప్రభు బిడ్డగాను మారాలి. ఈ ముగింపు నెలలోన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నెల దేవుడు మనల్ని సరిచేయటానికి, బలపరచడానికి వాడబోతున్నాడు. ఈ నెలంతా చాలామంది పండుగ వాతావరణంలో పడిపోతారు, క్రిస్మస్ సెలబ్రేషన్స్లో పడిపోతారు. ఇల్లు క్లీన్ చేసుకోవటం, పెయింట్స్ వేసుకోవటం, బట్టలు కొనుక్కోవటం, పిండొంటలు చేసుకునే బిజీలో పడిపోతారు. నో, క్రిస్మస్ ఇచ్చింది ఇందుకోసం కాదు. సరిచేయబడి, సరిదిద్దబడి ప్రభు దగ్గర ఎక్కడైనా మనం వ్యతిరేకంగా ఈ నెలంతా, ఈ సంవత్సరం అంతా బ్రతికేమేమో, ఆయన బిడ్డగా కాకుండా ఇంకొక బిడ్డగా బ్రతికేమేమో, ఆయన బిడ్డగా బ్రతికే లక్షణాలు ఏంటి, స్వభావాలు ఏంటో నువ్వు తెలుసుకొని అట్టి బిడ్డగా నువ్వు మారటమే ఒక నిజమైన క్రిస్మస్. దేవుని స్తోత్రం. ఆ క్రిస్మస్ జరగకుండా నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నా, ఎన్ని కొత్త బట్టలు వేసుకున్నా, నీ ఇల్లంతా నీట్గా చేసుకొని ఎన్ని విధముల ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేదు. దేవుడి బిడ్డగా మారాలి. చెప్పండి, ఎవరి బిడ్డగా మారాలండి? అందరూ చెప్పండి అమ్మా, చైర్లో ఉన్న వాళ్ళు కూడా. దేవుడి బిడ్డగా మారాలి. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? మనల్ని ఎరిగి ఉంటాడు. సెకండ్ వన్, యోహాను సువార్త 13వ అధ్యాయం 18వ వచనాన్ని మీరు చూస్తే, ఆయనట ఏర్పరచుకున్న వారిని ఎరుగుతాడంట. అది ఏర్పరచుకున్న వారిని ఎరుగుతాడట ఆయన. ఎవరిని పడితే అయినా నిన్ను మాత్రమే నేను ఎరుగు ఉన్నాను అని అనడు. అర్థమవుతుందా? సందేశం మీకు అర్థమవుతుందా? చెప్పరేంటమ్మా, అర్థమవుతుందా? నోటితో చెప్పండి, తలలు కాదు, నోటితో చెప్పండి. అర్థమవుతుందా? ఏర్పాటులో ఉండాలి. అది గడిచిన 2 వారాల నుంచి అమ్మగారు ఏర్పాటు గురించి మాట్లాడుతూ వస్తున్నారు. ఏర్పాటులో ఉండాలి, ఏర్పాటులోకి రావాలి, దైవ ఏర్పాటులో నువ్వు ఉండాలి. లోక ఏర్పాటుల్లో కాదు నువ్వు ఉండాల్సింది. లోకం ఏర్పాటు చేస్తారు, ఆదివారం రాగానే ఏమి ఏర్పాట్లు చేస్తారు? లోకము ఆదివారం రాగానే ఏమి ఏర్పాట్లు చేస్తారమ్మా? దావతలు, మీరు చెప్పండి, ఫంక్షన్లు ఎప్పుడు ఉంటాయి? ఎక్కువగా చెప్పరేంటమ్మా, ఆదివారమే ఉంటాయి. ఇది ఎవరు ఏర్పాటు చేశారు? లోక ఏర్పాటు ఇది. ఆదివారము అన్ని పక్కకు పెట్టి దేవుడి మందిరికి రావటము దైవ ఏర్పాటు. దైవ ఏర్పాటులో ఎవరుంటారో, ఆ ఏర్పాటు కింద ఎవరు బ్రతకాలని తప్పిస్తుంటారో, ఎన్ని ప్రయత్నాలు అపవాది తీసుకువచ్చినా నిన్ను అడ్డుకోవటానికి, నీ ప్రార్థన ఆపటానికి, నిన్ను మందిరానికి వెళ్లకుండా చేయటానికి ఎన్ని
ఎన్ని ప్రయత్నాలు సాతానుడు చేసినా నీ మనసు దైవ ఏర్పాటులోకే రావాలా. ఎట్టి పరిస్థితుల్లో వాటికి నువ్వు ఛాన్స్ ఇవ్వకూడదు. మందిరానికి వస్తే మందిరములో ఉన్న శక్తిని, మందిరములో ఉన్న ఆరోగ్యాన్ని, మందిరములో ఉన్న సంతోషాన్ని నువ్వు పొందుకుంటావు. అది వాడికి ఇష్టం ఉండదే. అపవాది గాడికి నువ్వు సంతోషంగా బతకటం ఇష్టం ఉండదు. నువ్వు ఆనందంగా జీవించటము, మంచి ఆరోగ్యంగా ఉండటం వాడికి ఇష్టం ఉండదు. అందుకే నిన్ను దైవ ఏర్పాట్ల నుంచి తప్పిస్తుంటాడు. దైవ ఏర్పాట్లో నేను ఉండకుండా చేస్తూ ఉంటాడు. నా ప్రభు అంటూ ఉన్నాడు, ఈ వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడాలి. నీ కొరకే ఆయన ప్రేమించి ఈ వాగ్దానం నీ కొరకే ఇచ్చి ఉన్నాడు. ఈ వాగ్దానము నీ పట్ల నా దేవుడు రూఢీపరచబడాలి అంటే నువ్వు దైవ ఏర్పాట్లో ఉండు. దేవా దేవా, పిలువబడిన వారు అనేకులు ఉన్నారు నాయనా. పిలువబడిన వారు గుంపులు గుంపులుగా ఉన్నారు. బట్ ఏర్పరచబడిన వారు కొందరే అని వాక్యం చెప్తుంది. ఎంతమంది అట? కొందరే. మరి అందరు ఎందుకు లేరు? ఏమైపోయారు వీళ్ళందరూ? ఈరోజు చాలామంది రావాలి కదా ఇంకా ప్రజలు. ఇక్కడ కొందరే ఎందుకున్నారు? ఏమైపోయారు వీళ్ళంతా? లోక ఏర్పాటులో పడిపోయారు. తినటాల్లో, తాగటాల్లో, తిరగటాల్లో పడిపోయారు. ఆదివారము దినం అంటే దేవునికి నియమించబడిన దినమని గుర్తించాలి. మనల్ని ఎవరు బలవంతం చేయనవసరంలే. మనల్ని గురించి, మన భక్తిని గురించి రోజు నువ్వు ప్రార్థన చేసుకోమ్మా, రోజు ప్రతి ఆదివారం మందిరానికి రండమ్మా అని మిమ్మల్ని ప్రతిరోజు ప్రతిసారి మీకు జ్ఞాపకం చేయాల్సిన పని లేదు. ఏర్పాటులో ఉన్నవారు ఏం చేస్తారో తెలుసా? ఆదివారం రాగానే అన్ని పనులు పక్కకు పెట్టి, ఇది నా దేవుని ఏర్పాటు, ఇది నా దేవుడు ఏర్పాటు చేసిన దినము కాబట్టి నేను మందిరానికి వెళ్ళాలి అన్నట్టుగా వెళ్ళిపోతారు. ఇక వేరే వాటికి అవకాశం ఇవ్వరు. దేవుడికి మాత్రమే సమయం ఇచ్చే బిడ్డలుగా మీరు మార్చబడుదురు గాక. ఆదివారం దినం అంటే అది దేవుడు దినమని డిక్లేర్ చేసుకుందురు గాక. మీరు ఆదివారము మందిరానికి రాకుండా ఎన్ని ప్రతికూలతలు వచ్చినా వాటన్నిటిని తప్పించుకొని దైవ ఏర్పాట్లు మీరు ఎప్పుడు ఉందురుగాక. ఆమేన్. ఏర్పరచబడిన వారినటైనా చెప్పండి అమ్మా ఎరిగి ఉంటాడు. హల్లెలూయా. 3వ విషయం చూడండి. నహూము పుస్తకం 1వ అధ్యాయం 7వ వచనం. నహూము గ్రంథం 1:7 ఉంటుంది. ప్రభువునందు నమ్మిక ఇంచు వారిని ఆయన ఎరుగును అనే మాట ఉంటుంది ఇక్కడ. ప్రభువునందు నమ్మిక ఇంచు వారిని, ఒకటి చెప్పాను, ఆయన బిడ్డలను ఆయన చెప్పండమ్మా, ఆయన బిడ్డలను ఆయన ఎరిగి ఉంటాడు. రెండోది ఏర్పరచబడిన వారిని ఆయన ఎరుగుతాడు. మూడోది ఏంటి? నమ్మిక ఇంచు వారిని ఆయన ఎరుగుతాడు. అర్థమవుతుందా మీకు? నమ్మిక ఇంచాలి. మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నానని ఈ వాగ్దానము నీ పట్ల జరగాలంటే నా దేవుడే నన్ను ఎరిగి ఉన్నాడని నువ్వు గుర్తించాలి. ఈ మాట, దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడు అన్నవారండి మనుషుల దగ్గరికి పోయి నన్ను గుర్తించావా, నన్ను గమనించావా, నన్ను పట్టించుకుంటున్నావా అసలు ఏమన్నా అని అనరు. ఈ రోజుల్లో చాలామందికి ఇది ఒకటి ఫ్యాషన్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో నన్ను మా పాస్టర్ పట్టించుకోకుండా అయిపోయాడండి. ఏంటంటే నేను పట్టించుకునేది పాస్టర్? ఏంటండి పాస్టర్ పట్టించుకోవాలా? ఏం చేస్తాడు పాస్టర్ పట్టించుకొని? ఏం చేయగలుగుతాడు పాస్టర్? దేవుడు కదా పట్టించుకోవాల్సింది. దేవుడు పట్టించుకున్న వ్యక్తి దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడు, దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడు, నా మనసుని ఎరిగి ఉన్నాడు, నా యొక్క అంతరంగాన్ని ఎరిగి ఉన్నాడు. నేను స్టిల్ ఈరోజు నా ఇంట్లో ఏ కొదువు ఉందో ఆయన ఎరిగి ఉన్నాడు, నా హృదయంలో ఏ బాధ ఉందో ఆయన ఎరిగి ఉన్నాడు. ఈరోజు నేను ఏ అమౌంట్ కట్టాలో, ఎవరికి డబ్బులు ఇవ్వాలో, నా అప్పుల సమస్య ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా ఉద్యోగ స్థితి ఏంటి, లేకపోతే నా పనుల స్థితి ఏంటి, ఇవన్నీ దేవుడు ఎరిగి ఉన్నాడు. ఎరిగిన దేవుడు ఏం చేస్తాడు? నిన్ను పట్టించుకొని ఎరిగినటువంటి విషయాల మీద ఫోకస్ పెట్టి నీకు బాధను కలిగించే విషయాల మీద దేవుడు ఫోకస్ పెట్టి ఆ బాధల నుండి, ఆ దుఃఖము నుండి నిన్ను
సంపూర్ణంగా విడిపిస్తాడు దేవుడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుడు నామాన్ని మహిమపరచండి. నీ మనసు ఎవరు ఎరగాల్సిన అవసరం లేదు. నీ పక్కనున్న భర్త కూడా నీ మనసున ఎరగాల్సిన పని లేదు. ఒక్కొక్క స్త్రీ, ఒక్కొక్క భార్య, ఒక్కొక్క తల్లి కనీసం నా బాధను పట్టించుకోవటానికి ఎవరు లేరయ్యా అని ఏడుస్తుంటారే. ఒక్కొక్క భర్తలు అయితే ఏదో పనికి పోయామా, వచ్చామా, తిరిగామా, ఉన్నామా అంతే. ఇంట్లో ఏం జరుగుతుంది, ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి, అసలు ఏం పట్టించుకోరు. ఎన్ని చెప్పినా వాళ్ళు మారరు. మరి ఏం చేస్తావు? రోజు కొట్లాడ పెట్టుకుంటావా? రోజు పంచాయతీ పెట్టుకుంటావు వాళ్ళతోటి. నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అని అంటే ఆయన అంటాడు, ఎందుకు పట్టించుకోవట్లేదు అంటాడు. అంటాడా లేదా? ఇంట్లోకి అన్ని తేటలేదా అంటాడు. అన్నీ అంటాడు. ఒప్పుకోడు కదా తప్పు. ఎవరు తప్పులు, ఎవరు చేసిన తప్పులు వాళ్ళు ఒప్పుకోరు. అది మనిషికి ఉన్నటువంటి ఒక పెద్ద పాపం. ఒప్పుకుంటే సమస్య ఉండదు కదా. నేను తప్పు చేశాను, ఎస్, ఈరోజు నా పాపాన్ని కడుక్కోవాలన్న మనసు ఎంతమందికి ఉంటుంది? దేవుడి బిడ్డలకి ఎంతమంది ఇలా రియలైజ్ అవుతున్నారు, నేనే తప్పు చేశాను, నువ్వు కరెక్ట్గానే ఉన్నావని ఎవరు ఒక వ్యక్తి దగ్గర చెప్పగలుగుతారు? నాతాను వచ్చినప్పుడు దావీదు గారు ఈయన ముందు నేనేంటి ఒప్పుకునేది అని అనుకోలే. ఎస్ అయ్యా, నేను ఈ పాపం చేశాను. ఆ వ్యక్తిని నేనే ఎంత ఖండితంగా ఒప్పుకున్నాడండి. అలా ఒప్పుకోబట్టే దావీదు గారు పాపము క్షమించబడ్డది. అలా ఒప్పుకోబట్టే దావీదు గారు మరలా ఆ నూతనమైన రక్షణ ఆనందాన్ని పొందగలిగాడు. ఆ పోగొట్టుకున్నటువంటి అభిషేకాన్ని పొందుకోగలిగాడు. ఆ పోగొట్టుకున్నటువంటి బలమైన ఆశీర్వాదాలను మరలా సొంతము చేసుకొని మునుపటి కంటే అధికమైనటువంటి వ్యక్తిగా మార్చగలిగాడు. దానికి కారణం ఒక్కటే, ఒప్పుకునే మనస్సుంది దావీదుకి. కప్పుకునే మనస్సు లేదు. దేవుడు ఒక వ్యక్తి చేత నిన్ను గద్దిస్తున్నప్పుడు ఎస్, లోపలన్న కనీసం బయటికి చెప్పుకోలేకపోయినా లోపలన్న రియలైజ్ అవ్వాలా, నేను చేసింది తప్పే. అంతేగాని నేనేం తప్పు చేయలేదని మాత్రం చెప్పండి అమ్మా అనకూడదు. దేవుడి క్రొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతుండగా ఈ నెలంతా మనల్ని సరిచేయబోతున్నాడు. ఈ నెలంతా మనల్ని బలపరచబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి మీద నమ్మిక ఉంచిన వారిని ఎరుగుతాడైనా. నమ్మిక ఉంచాలా. ఈరోజు నమ్మకం లేదు దేవుడి మీద. దేవుని నమ్ముకోవటం వేరండి, దేవుడి మీద నమ్మకం ఉంచటం వేరు. ఎంత ఉందో నీకు దేవుడి మీద నమ్మకం? దేవుడు వాగ్దానం నమ్ముతున్నావా? దేవుడు ఏమంటే ఇక్కడ నీకు చెప్తా ఉంటాడు, డోంట్ వరీ, భయపడకు బిడ్డ, నేను నీకు తోడుగా ఉన్నాను అంటాడు. ఇంతవరకే ఆ మాట. ఇంటికి పోగానే ఇంకొకరు తోడు ఎత్తుకుంటా ఉంటావు. ఎవరు తోడొస్తారని. ఇక్కడ వరకే మాట అయిపోయింది. బయట కిందకు పోగానే నాకెవరు తోడలేరు పాస్టర్ గారు. ఎవరుండాలేంటి నీకు తోడు? ఎవరుంటే కుదురుగా ఉంటావు? నా చెప్పు, ఎవరు తోడు ఉండాలి? పలానా తోడని చెప్పు, నేను పెడతా. దేవుడిని మించిన తోడు ఎవరండి మనకి? దేవుడు మించిన తోడు ఎవరుంటారండి మనకి? దేవుడు తోడుగా ఉంటే ఎన్నడూ ఎప్పుడు ఏ విషయంలో తొలగిపోడు. కాబట్టి ప్రభు మీద నమ్మకం ఉంచండి ప్లీజ్. నా దేవుని ప్రజలారా, ప్రభు చెప్పుచూ ఉన్నాడు, మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను అన్న వాగ్దానం మీ పట్ల నెరవేర్చబడాలి. దేవుడు కోరుకుంటున్నాడు ఈ విషయాన్ని. ఒక సేవకుడుగా నేను కూడా కోరుకుంటున్నాను. అది జరగాలంటే మీరు దేవుడు పలికిన ప్రతి మాట యందు నమ్మిక, చెప్పండి, నమ్మిక ఉంచాలా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నమ్మిక ఉంచినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఒక మాట చూడండి, ఇంకొక మాట, 4వ విషయంగా నిర్గమాకాండము 33:17. నిర్గమాకాండము 33:17 ఒకసారి మీరు గమనిస్తే, నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నాను. పేరును బట్టి ఎరుగుతాడు ఆయన. ఏ పేరు? పాల్కోట్ అనే పేరు, సింధుపాల్ అనే పేరును బట్టి కాదు.
లేకపోతే మరియమ్మ అనే పేరు, లేకపోతే ఏమండి జ్యోతి అనే పేరుతో కాదు, మంచి పేరు అని రాసుకోండి. మంచి పేరును బట్టి ఆయన ఎరిగి ఉంటాడు. మంచి పేరు కలిగి ఉండాలా. ఎమ్మా ఎమ్మా చెప్పండి, ఏ పేరు? మంచి పేరు పెట్టండి అంటారు. పిల్లలకి తల్లులు ఆర్డర్ వేస్తుంటారు, నాకు పాస్టర్ గారు మంచి పేరు పెట్టు. ఎందుకు? ఆ పేరంతా పాడు చేయటానికా? ఎందుకు చెప్పండి అమ్మా. నేను అందుకే క్రైస్తవులు బాప్టిజాలు తీసుకున్నప్పుడు పేరు పెట్టడం నేను కొంచెం భయపడతాను. ఈజీగా చెప్పేస్తారు పేరు పెట్టమని, భలే పేర్లు కోరుకుంటారు. నాకు ఎస్తేర్ అని పెట్టు, నాకు రూత్ అని పెట్టు, నాకు దెబోరా అని పెట్టు. కనీసం వాళ్ళ ఒక బుద్ధి ఉండదు వీళ్ళల్లో. అందుకే ఒక భక్తుడు రాశాడు, పేరు మారింది కానీ నీ రీతి మారలేదే విశ్వాసి, ఓ విశ్వాసి, విశ్వాసి, ఓ విశ్వాసి. పేరు మారిందంట. చెప్పండి అమ్మా. రీతి మారలేదంట. ఇంకా ఎల్లమ్మ ఎలిజబెత్ అయింది, మల్లమ్మ మరియమ్మ అయింది. ప్రయోజనం ఏం లేదు, ఏ ప్రయోజనం లేదు. పేరు మారిందంట, రీతి. అవును, మంచి పేరు రావాలా. ప్రభువుని నమ్ముకున్న మనము ఏ ప్లేస్లో ఉన్నా, నువ్వు కాలేజీలో ఉన్నా, స్కూల్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, కంపెనీలో ఉన్నా, బస్సులో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, ఫ్లైట్లో ఉన్నా, ఆటోలో ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే నువ్వు దేవుడికి మంచి పేరు తెచ్చే బిడ్డగా నువ్వు మారినప్పుడు దేవుడు నిన్ను ఎరిగి ఉంటాడు. ఒట్టు కొంచెం హుషారుగానే చప్పట్లు. ఈ ఫుల్ సాంగ్ నెక్స్ట్ సండే పాడతా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి 4 విషయాలు చెప్పాను. చెప్పండి మీరు. నేను మిమ్మును మాత్రమే ఎరిగి ఉన్నాను అని దేవుడు అనాలంటే, 1 మనం దేవుడి బిడ్డలంగా ఉండాలా. 2 దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలుగా ఉండాలా. 3 ఆయన యందు నమ్మిక ఉంచిన వారిగా ఉండాలా. 4 మంచి పేరు కలిగి ఉంటే అప్పుడు అంటాడు, భూమి మీద ఎన్ని వంశాలైనా ఉండని, భూమి మీద ఎంతమందైనా ఉండనే గాక, నేను నిన్ను మాత్రమే ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు ఎరిగే బ్రతుకు మనం బ్రతకాల. దీనికి వ్యతిరేక పదంగా ఒక మాట చదివానండి నేను. చూడండి, మత్తయి సువార్త 7:23 చదవండి. దీనికి వ్యతిరేక పదంగా ఉంటుంది ఇది. 7:23లో ఉంటుంది. యేసయ్య అంటాడు, ఇక్కడున్న వారిని నేను ఎన్నడూ ఎరగను. ఇదే మాట అండి. అసలు ఆయన అందరిని ఎరిగిన దేవుడు కదా, మరి ఇక్కడ ఏంది నేను ఎరగనంటాడు. నేను మిమ్మల్ని ఎరగను. ఎంత ప్రమాదకరమైన మాట అండి ఇది. మీకు తెలియట్లేదు, ఇది చాలా పెద్ద ప్రమాదకరం మాట. మన ఆస్తులు పోవటం పెద్ద ప్రమాదమేం కాదు, పోయినాయి మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఏమండి, మన జాబు పోయిందనుకోండి, దాన్నే పట్టుకొని తల పట్టుకొని ఏడవలసిన పనిలే. దేవుడు ముందు కూర్చొని ప్రార్థన చేస్తే పోయిన జాబు కంటే గొప్ప జాబు నీకు ఇవ్వగలడు. నీ కుటుంబ వ్యవస్థను గురించిన దిగులు, చింత, యావత్తులు మనము అధికంగా పడాల్సిన అవసరంలా. మనం ఎప్పుడు అధికంగా బాధపడాలంటే దేవుడు దృష్టి మన మీదకి రానప్పుడు, దేవుడు నిన్ను నేను ఎరగను అని చెప్పినప్పుడు ప్రతిసారి మన గుండె నీరైపోవాలా. మరలా దేవుడు నీవు నాకు తెలుసు, నేను నిన్ను ఎరిగి ఉన్నాను అన్న వరకు విడవకూడదు. ఇప్పుడు మీ అందరు నాకు తెలుసు, మీరందరూ మీ పేరు తెలుసు, మీరు ఏ ప్రాంతాల నుంచి వస్తారో కూడా నాకు తెలుసు. కానీ నేను కొందరినే ఎరిగి ఉంటాను. ఎవరిని ఎరిగి ఉండగలుగుతాను అంటే, పరిచర్యకి ఎవరైతే సమీపంగా ఉంటారో, పరిచర్యలో ఎవరైతే క్రమంగా పాలుభాగస్తులు అవుతూ ఉంటారో, మేం చేస్తున్న ఈ సేవా భారాన్ని ఎవరైతే సపోర్ట్గా నిలబడుతూ ఉంటారో, వీళ్ళ గురించి కొంచెం ఎక్కువగా మేము ఎరిగి ఉంటాం. కొందరు ఆదివారం వచ్చారంటే మళ్ళీ ఆదివారం కనపడతారు. మధ్యలో ప్రార్థనలు కానీ, ఇంకొక కార్యక్రమాలు కానీ, ఇక సంఘాన్ని అసలు ఏం జరుగుతుంది, సంఘ చరిత్ర వద్దు మనకి. ఇంకా
అవసరం లేదన్నట్టుగా ఉంటారు. వస్తున్నాం పోతున్నాం అంతే. నువ్వు ఇంకా దేవుడి బిడ్డగా, దేవుడి సంఘ బిడ్డగా మారలా. మీరు బాధపడినట్టు ఒక మాట చెప్తాను, మీలో చాలామంది నేను ఇంకా సంఘ లిస్టులో చేర్చుకోలే. మీకు తెలుసో తెలీదో, పేర్లు అయితే చెప్పను కానీ సంఘ లిస్టులో నేను ఇంకా పెట్టుకోలే. కొందరినే పెట్టుకొని ఉన్నాను, సంఘ లిస్టులో చేర్చుకోలే. ఏ రోజైనా వీళ్ళు రావచ్చు, ఆగిపోవచ్చు, వీళ్ళు ఆత్మీయంగా ఎదగరు. ఆత్మీయంగా లేని వాళ్ళందరూ నేను సెకండ్ లిస్టులో పెట్టుకున్నా. ఫస్ట్ లిస్టులో ఎవరంటే మంచిగా క్రమంగా ప్రతి ఆదివారం మానక దేవుని పరిచర్యకు అన్ని విధాలుగా సహకరిస్తూ, ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తూ, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ, దైవ స్వభావాలను కలిగి మానక ప్రతి నెల దేవుడికి చెల్లించాల్సినటువంటి దశమ భాగాలు చెల్లిస్తూ అట్టివారు మాత్రమే నేను సంఘ లిస్టులో చేర్చుకొని ఉన్నాను. సంఘ సంబంధించిన డైరీని చూస్తే మీకు తెలుస్తుంది, మీకు చూపిస్తే బాధపడతారు. మీరు నా పేరు ఎందుకు పెట్టుకోలేదు పాస్టర్ గారు అంటారు మీరు. అవును, పెట్టుకోలేదంటే స్వభావం కారణం. అయితే ఇక్కడ ఒక మాట మీకు చెప్తాను, ఒక ఇంపార్టెంట్ అయిన మాట. పైన వారిని నేను ఎరిగి ఉన్నాను అంటానికి, ఈ క్రింద వారిని, క్రింద వచనంలో నేను వీరిని ఎరగను అంటానికి ఒకటే కారణం, వారి స్వభావాలు, వాళ్ళు పనిచేస్తున్న స్వభావాలు, వ్యతిరేకమైన స్వభావాలు. అంటే స్వభావాలను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిని ఎరిగి ఉండనట్టు అనేది మనం నడిచే నడకను బట్టి, మనం మాట్లాడే మాటను బట్టి, మన క్యారెక్టర్, మన ప్రవర్తన బట్టి దేవుడు డిసైడ్ చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎరిగి ఉండాలన్నా, దేవుడు ఎరగకపోవాలన్నా స్వభావాలే ముఖ్యం. మన స్వభావాలలో మార్పులు రావాలి. సంవత్సరాలు మారిపోతున్నాయి, నెలలు మారిపోతున్నాయి, కానీ ఇంకా నువ్వు దేవుడి బిడ్డగా ఉండాల్సిన స్వభావాలు లేవో. ఆదివారం మందిరానికి వస్తావు, స్తోత్రం స్తుతి అంటావు, ఇంటికి పోయేదే నోటితో బూతులు మాట్లాడటం మానలను, ఇంకా తాగటం ఇంకా మానలా, సిగరెట్లు తాగటము, గుట్కాలు నవ్వలటము నువ్వు ఇంకా మానలా, లోక సంబంధమైన క్రియలు మానలా. ఏం చేస్తావు? ఎందుకు ఆ వ్యసనాన్ని పెంచి పోషిస్తున్నావు? మానలేవా దేవుడి కోసం? ఇంకా నీ పిల్లలకి శాపాన్ని మూట కడతావా? ఇంకా ఈ చెడు వ్యసనాల్లో పడి ఇప్పుడు మూట కట్టిన శాపం చాలక ఇంకా కొంతమంది తండ్రులు అయితే అబ్బో పరిగెత్తుతున్నారండి శాపాన్ని వెంట. ఎట్లా వీళ్ళకు బుద్ధి వస్తుందో నాకు తెలియట్లా. బుద్ధి వచ్చేటట్టే కొడతాడు ఒక దెబ్బ దేవుడు. నేను చెప్తున్నాను, బి కేర్ఫుల్. ఒక సేవకుడిగా మాట్లాడుతున్నా, ప్రభువు యొక్క ఆత్మతో నింపబడిన వాడిగా మాట్లాడుతున్నా. మానివేసేయి. ఈ 31 రోజులు టైం ఇచ్చాడు దేవుడు నీకు. ఈ 31 రోజులు నువ్వేం చేస్తావో నాకు తెలియదు. జనవరి 1 నుంచి ఒక్క చెడు వ్యసనము కూడా నీలో ఉండకుండా మీరు మీ కుటుంబాలు మార్చబడిపోవాలని ఒక సేవకుడిగా మీ అందరి మీద నేను ప్రవచిస్తున్నాను. గట్టిగా చెవులు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. ఈ చెడు వ్యసనాలే కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి. ఈ చెడు వ్యసనాలే భార్యాభర్తల మధ్యలో గొడవలు పెడుతున్నాయి. అందుకే ఈ చెడు వ్యసనాలను కలుగు చేస్తున్న దెయ్యపు శక్తులను యేసు నామములో ప్రవచిస్తుండగా కూలిపోబోతున్న యేసు నామములో. ఎంతకాలం నటిస్తావు? ఎంతకాలము? ఒక భార్యగా నీ భర్త చెడు వ్యసనం నుంచి బయటకు రావాలని మనసారా ప్రార్థన చేయి. ఈ 31 రోజుల్లో నా దేవుడు నీ భర్త యొక్క ఆ చెడు వ్యసనాలు మానిపిస్తాడు. స్వభావాలను మారాలా. మందిరానికి వస్తావు, బలలో చేయబెడతావు, ఇంటికి బయటికి పోగానే పాపపు క్రియలు చేస్తావు. ఏ మేలు జరుగుతుంది నీకు? ఏ విధంగా నువ్వు దీవించబడతావు? ఏ విధంగా దేవుడు వాక్యం నీ జీవితంలో ఫలిస్తుంది? ఎంతకాలం అండి? ప్లీజ్ మీ అందరినీ చేతులు జోడించి బతిమలాడుకుంటున్నాను. క్రొత్త సంవత్సరం మనం క్రొత్తగా మార్చబడాలంతే. నూతన సృష్టిగా మనం మార్చబడాలా. థ్యాంక్ యూ లార్డ్. నువ్వు క్రిస్మస్ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటావు అడగడు దేవుడు. ఎన్ని కేకులు కట్ చేస్తావు అడగడు దేవుడు. ఎంత షాపింగ్ చేస్తావు దేవుడు అడగడు. ఎన్ని పిండి వంటలు చేస్తావు అడగడు. ఇంటిని ఎలా డెకరేట్ చేస్తావు దేవుడు అడగడు. నీ హృదయము ఎంత మారింది, నీ మనసు ఎంత మారింది అని దేవుడు అడగబోతున్నాడు, లెక్క అడగబోతున్నాడు. రాజు రాబోతున్నాడు ఈ మందిరంలోకి. నువ్వు ఎలా ఉన్నావు, ఎలా జీవిస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు అని రాజు రాబోతున్నాడు, లెక్క అడగబోతున్నాడు. బీ కేర్ఫుల్.
జాగ్రత్త పడండి. ఈ సంఘ బాసు రాబోతున్నాడు. 31 రాత్రి మన లెక్కలు తేల్చబోతున్నాడు. ఏంటంట 31 రాత్రి మన లెక్కలన్నీ తేల్చబోతున్నాడట. ఈ 30 రోజులు మనకి టైం ఉంది. దేవుడు ఎరిగే బిడ్డగా మార్చబడదాం మనం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తండి ఒకసారి. యేసయ్యా, యేసయ్యా, నీ బిడ్డగా నన్ను మార్చు. యేసయ్యా, నీ ఏర్పాటులో నన్ను ఉంచు. యేసయ్యా, నీ మీద నమ్మకం ఉంచిన బిడ్డగా నన్ను మార్చు. యేసయ్యా, మంచి పేరు కలిగి జీవించే బిడ్డగా నన్ను మార్చు. ఇటు కృప త్రియేక దేవుడు మీ అందరికి దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ 4 విధములుగా మీరు చేసి చూడండి. ఈ 4 విధములుగా మీరు చేసి చూడండి. అప్పుడు ప్రభు అంటాడు ఏమన్నా తెలుసా? నేను మిమ్మును మాత్రమే ఎరిగి ఉన్నాను. దేనికి స్తోత్రం. ఇంకెవ్వరు నాకు తెలియదు. నీ కాలనీలో నీ బంధు సంతానం ఎంతోమంది ఉన్నారు నాకు తెలియదు. నువ్వు నాకు తెలుసు. నీ బాధ నాకు తెలుసు. నీ కష్టం నాకు తెలుసని దేవుడు ప్రతి కష్టాల నుంచి నిన్ను విడిపిస్తాడు. దేవుని స్తోత్రం. 2వ భాగాన్ని పూకీగా చెప్పి ముగిచ్చేస్తాను. మిమ్మును మాత్రమే ఎరిగి ఉన్న దేవుడు మిమ్మల్ని ఎలా ఆశీర్వదించబోతున్నాడు, లేక ఎలా ఆశీర్వదించాలనుకుంటున్నాడు, లేకపోతే మీతో ఎలాంటి నిబంధనలు చేయాలనుకుంటున్నాడు, ఈ నెలలో ఏ దిశగా మిమ్మల్ని నడిపించాలనుకుంటున్నాడో ఒక 4 విషయాలు తెలియచేస్తాను. యోహాను సువార్త. ఈరోజు నేను చదివించే ప్రతి వాక్య భాగంలో ఎరుగు ఇది మన సబ్జెక్ట్ ఇవ్వాలి. ఓకేనా? ఇదే వస్తుంటుంది. 10వ అధ్యాయము 15 వచనాన్ని నోట్ చేయండి. 27వ వచనాన్ని నోట్ చేయండి. మైక్లో చదువుతారు. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో నేను తండ్రిని ఎలాగో ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు 27 నేను వాటిని ఎరుగుతాను. అవి నన్ను వెంబడిస్తాయి. వాటికి నేను నిత్య జీవాన్ని ఇస్తాను. గట్టిగా చప్పలు కొట్టండి ఈ మాటకి. నేను మిమ్మును మాత్రమే ఎరిగి ఉన్నానను దేవుడు మనతో పలకటం వల్ల మనకు ఒరిగేది ఏంటి మీరు అనుకోవచ్చు. దేవుడు ఎరిగితే ఏముంది, ఎరగకపోతే ఏముంది? అవునా? దేవుడు ఎరిగి ఉంటే లాభాలు లేవంటారా? ఇక్కడ ఒక లాభం ఉంది అమ్మా. ఇక్కడ ఒక లాభం ఉంది. ఏ లాభం చెప్పండి? నిత్య జీవం అనండి గట్టిగా. నిత్య జీవం అనండి గట్టిగా. నిత్య జీవము. భూమి మీద మనము నిత్య ఉజ్జీవం కలిగి ఉండాలి. ఈ భూమి మీద మన యాత్ర ముగించుకున్న తర్వాత మనము నిత్య జీవానికి వెళ్ళాలి. భూమి మీద ఉన్నప్పుడేమో నిత్య ఉజ్జీవం. అదే జీవమన్నా ఉజ్జీవమన్నా ఒకటే. నిత్య ఉజ్జీవంగా ఉండాలి. ఈ భూమి యాత్రను ముగించుకున్న తర్వాత చెప్పండి నిత్య జీవానికి మనం వెళ్ళాలి. అందుకే ప్రభు అంటున్నాడు, నా గొర్రెలు నేను ఎరుగుదును. నా గొర్రెలైతే నా గొర్రెలకు ఏం జరుగుతుంది? నిత్య జీవమే కాదు, అవి ఎన్నటికీ నశించవు. 2వది, అవి నన్ను వెంబడిస్తాయి. 3 ప్రాముఖ్యమైన విషయాలు వివరించిన టైం నాకు లేదు, కానీ మీరు జాగ్రత్తగా గమనించండి. దేవుడు మనల్ని ఎరగకపోతే ఈ నిత్య జీవం మనకు లేదు. అందుకే ఒక వాక్యం రాయబడి ఉంటుంది. ఏమన్నా తెలుసా? తండ్రి ఎదుట యేసయ్య ఎవరినైతే ఒప్పుకుంటాడో, ఈ బిడ్డ నాకు తెలుసు, ఇదిగో ఈ బిడ్డ నేను ఎరుగుతాను అని ఎవరు దగ్గర ఒప్పుకుంటాడో వారే నిత్య జీవానికి వెళ్తారు. అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఈ భూమి మీద ఎవరైతే నన్ను ఎరిగి ఉంటారో, ఇదొక ప్రత్యేకం, ఇదొక భాగం, ఇదొక మెసేజ్. ఇది ఎప్పుడన్నా చెప్తాను మీకు. ఈ భూమి మీద నన్ను ఎవరు ఎరిగి ఉంటారో వారిని తండ్రి ఎదుట నేను, చెప్పండి అమ్మా, సింపుల్ వర్డ్సే కదా ఇవి. వారి ఎదుట నేను ఎరిగి ఉంటాను.
కాబట్టి దేవుడు మనల్ని ఎరిగి ఉండాలంటే మనము ఈ భూమి మీద దేవుడి మీద ఎరిగి ఉండాలి. దేవుడు మనల్ని ఎరిగి ఉంటే అర్థమవుతుందో లేదో మీకు? దేవుడు మనల్ని ఎరిగి ఉంటే ఏం జరుగుద్ది? నిత్య జీవం వస్తుంది, శాశ్వత జీవాన్ని పొందుతాము, యుగ యుగములు ప్రభువుతో నడిచే జీవితాన్ని పొందుతాము, యేసుతో పాటు జీవించే జీవితాన్ని మనం పొందుతాము. ఈ రోజుల్లో చాలామంది యేసయ్య బిడ్డలని చెప్పుకుంటున్నారు, క్రైస్తవులను చెప్పుకుంటున్నారు. ఆదివారపు క్రైస్తవులుగా కొందరైతే, కొందరు పండగ క్రైస్తవులు అయిపోయారు. ఇప్పుడు రేపు క్రిస్మస్గా చూడాలా, ఎక్కడెక్కడ వాళ్ళు మొత్తం కనపడుతుంటారు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్, వీళ్ళకి 3 సార్లు వస్తారు కొంతమంది చర్చికి. 1 క్రిస్మస్, 2 జనవరి 1, 3 గుడ్ ఫ్రైడే, 4 అంతే. 4 ఉన్నాయి వీళ్ళకి అంతే. ఈ 4 రోజులకు వచ్చి ఏమైపోవాలి తెలిసి వీళ్ళు? వాళ్ళ ముందు 4 కుప్పలు పడిపోవాలి. ఊరుకోరే. ఈ రాత్రి ఇప్పుడు ప్రార్థన పోయి ఇంటికి పోయామా, ఏదో కూడా జరిగిపోవాలి జీవితంలో. జరగకపోతే దేవుడు ఏం చేశాడు? ఇలా తుమ్మిన దగ్గిన ఊడిపోయి ముక్కులతో నేను ఎంతకాలం పడేదండి. ఈ మధ్యకాలంలో ఒక పాస్టర్ గారు మన ఏపీ పోతే ఎంత బాధగా చెప్తున్నాడో. పాస్టర్ గారు 30 మంది వస్తారండి సంఘానికి. వాళ్ళు ఎట్టటోళ్ళో తెలుసా? తుమ్మినా దగ్గినా ఊడిపోతూ ఉంటారంట. నేను అన్నాను, ఒక్కసారి గట్టిగా దుమ్మేసేయి, మొత్తం పోతారు. సాలిడి సంఘాన్ని దేవుడిస్తాడు కట్టు అన్నాను. దేని స్తోత్రం. ఎంతకాలం భయపడతావు? విశ్వాసులు భయపడంట చెప్పాల్సిన మాట కూడా చెప్పలేకపోతున్నంట. ఇదేం బోధ? విశ్వాసులంట ఏమన్నా గట్టిగా మాట్లాడుతానంట చూసుకుంటానంటారంట. ఏంది చూసుకునేది? ఏంటంట? నేను ఈ సేవకు రాజీ పడను అసలు. విశ్వాసిని ఏమండి దేవుడు వైపు మళ్ళించాలి, కానీ విశ్వాసి వైపు సేవకుడు మళ్ళితే ఇక ఏం పోతుంటుంది అక్కడ? గట్టిగా తప్పును గద్దించలేడు. తప్పు చేసినా మంచిదమ్మా, సూపర్ అమ్మా, నువ్వు ఇట్లాగే చేయమ్మా, ఎక్సలెంట్ అమ్మా, నువ్వు ఎక్స్ట్రాడినరీ అమ్మా, పొగడతా ఉండాలా. అందుకే ఆయన చెప్పాను, గట్టిగా దుమ్మేసే పాస్టర్ గారు, ఇక మనకొద్దు ఇట్ట టోల్తోటి పోతే ఒక్కసారిగా మొత్తం పోనీగాక. ఇక గట్టు నిలబడు, మోకాళ్ళేయి, ప్రభు సన్నిధిలో కూర్చో, ప్రభువా నాకు గట్టి ఆత్మలు ఇయ్యి ప్రభు అని అడుగు, తప్పకుండా ఇస్తాడని చెప్పాను. అదే పని చేస్తున్నాడట పాస్టర్ గారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అవునండి, నిత్య జీవానికి వెళ్ళాలంటే శుద్ధిమెత్తంగా నీకిష్టంగా నీ హృదయానికి నచ్చే బోధ చేస్తే నువ్వు నిత్య జీవానికి వెళ్ళలేవు. వాక్యము ఉన్నట్టుగా ఖండితముగా గద్దించి సరిచేసే బోధ, ఆ బోధే నిన్ను నిత్య జీవంలోకి తీసుకెళ్తుంది. అందుకే ఈ పులిపీట నుంచి దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతుంటాడు. ఒక్కసారి పులిపీడి దగ్గరికి మైకు పట్టుకున్నానంటే ఇక నేను ఎవరిని బంధుత్వాలని మర్చిపోతాను. నేను నా కళ్ళ ముందు ఎవరున్నారో నాకు ఇంకేం గుర్తురాదు. మా అక్క కదా, పాస్టమ్మ కదా, మా పాప కదా, ఏం గుర్తురావు నాకు. మా పాప తప్పు చేసిన చంప పగిలిపోతుంది. ఊరుకోను నేను, ఇక నాకు ఇంకెవరు గుర్తురారు. ఇక బంధాలు మర్చిపోతాను, బంధుత్వాలు మర్చిపోతాను. ఒకటే నా మైండ్లో, నా మదిలో దేవుడు ఏ మాట పెట్టాడో ఆ మాట రూఢిగా చెప్తాను. ఆ మాట పట్టుకున్న వారు నిత్య జీవాన్ని పొందుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 1,00,000 రూపాయలు కానుకిచ్చిన వాళ్ళు ముందు కూర్చున్నా సరే నో, అవసరమైతే 1,00,000 తీసి చేతులు పెట్టేస్తా, కానీ నో కండిషన్స్. ఇక్కడ ఈ పరిచర్య విశ్వాసులు లేకపోతే ఎవరో లీడ్ చేస్తానంటే జరిగే పరిచర్య కాదు ఇది. ఈ పరిచర్య మీద నేను కూడా పెత్తనం చేయడానికి వీల్లేదు. ఒకే ఒక్కడు యేసయ్య మాత్రమే పెత్తనం చేయాలి ఈ పరిచర్య మీద. నిత్య జీవాన్ని పొందాలి మీరు. ఆ నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలండి? దేవుడు మిమ్మల్ని, అది పాయింట్.
చాలామంది జీవితాల్లోనండి గొర్రెలలాగే ఉంటారు. బైబిల్ చెప్తుంది మనం ఎవరమండి మనము గొర్రెలము. ఇక్కడ ఒక మాట అనాల్సి వస్తుంది, మీరేం ఫీల్ కాకండి. మనం గొర్రెలం కానీ బర్రెలం కాదు. చెప్పండి అమ్మా ఈ మాట. మనం ఎవరమి బర్రెలం కాదు. దానివల్ల ప్రవర్తించకూడదు. గొర్రె ఏ విధంగా అయితే ఎప్పుడు దేవుడి మీద ఆనుకొని పచ్చగడ్డి కొరకు తహతగలాడుతుంటుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటూ గొర్రెల కాపరి పాడుతుంటే, దావీదు గారు పాట పాడుతుంటేనంట, దావీదు గారు మేపుతున్న గొర్రెలన్నంట పచ్చగడ్డలో పడుకొని మేస్తూ దొర్లాడుతున్నాయంట. నువ్వు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని నువ్వు అంటా ఉంటే నీ పిల్లలు కూడా పచ్చిక గల చోట్ల పరుండు చేయబడుతుండాలా. శాంతికర జలముల యొద్ద వాళ్ళు నాటబడుతూ ఉండాలా. ఆత్మీయతలో వారు పట్టబడుతూ ఉండాలా. వాక్యములో వారు నింపబడుతుండాలా. ప్రార్థన చేత వారు పట్టబడుతుండాలా. ప్రతి వారము మానక మందిరానికి వచ్చే పిల్లలుగా నీ పిల్లలు మార్చబడాలి. అందుకే నీ నోట ఎప్పుడు దేవుని మాటలు రావాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. అందుకే మత్తయి సువార్త 7:15 ఉంటుంది, గొర్రెల మధ్యలోకి ఒక తోడేలు వచ్చేస్తుందంట. గొర్రె స్వభావము మందిరంలో ఉంటుంది, ఇంటికి పోగానే తోడేలే స్వభావం. ఈ స్వభావాలు ఏంటో తెలుసా? ఇక్కడ ఏమో గొర్రెగానే ఉంటారు, ఇంటికి పోగానే తోడేళ్ళు. ఈరోజు చాలామందికి ఓర్పు లేదండి, ఓర్చుకునే మనసు లేదు. నువ్వు బాగుపడతా ఉంటే పక్కోళ్ళు కలత పడుతున్నారు, ఈర్షపడుతున్నారు. ఇంకెట్లా జరిగింది కార్యం, నాకు జరగలేదే అన్నట్టుగా ఉన్నారు చాలామంది. ఉండకూడదు. ఇది తోడేలు స్వభావం. దేవుడికి అయిష్టమైనటువంటి పనులు చేసేది తోడేలు స్వభావం. భారతదేశంలో ఉంటూ ఏమండి ఇండియా పాకిస్తాన్ మీద మ్యాచ్ గెలిస్తేనంట ఒక వ్యక్తి అంట ముఖం మార్చుకొని పోతున్నాడంట. ఉంటుంది ఎక్కడ? భారతదేశంలో. ఇప్పుడు ఎవరు గెలిచారు? ఇండియా గెలిచింది. ఎంత ఆనందించాలండి. అసలు ఎవరి మీద గెలిచింది? పాకిస్తాన్ మీద. ఎట్లుండాలండి? చాలా బాధగా పోతున్నది. దానికి కారణం ఏంటో తెలుసా? భారతదేశంలో తోడేలు వేసుకున్న వ్యక్తి. అలాగే మన ఇళ్ళ మధ్య, మన చుట్టుముట్టు, మన కాలనీల్లో మన దగ్గరికి వచ్చి ప్రేమతోనే మాట్లాడుతూ, మంచిగా మాట్లాడుతూ, తోడేలు స్వభావాలతో మీ చుట్టే తిరుగుతూ ఉంటారు. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఇట్టి వారితో ఉండండి. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక విషయం చెప్తాను చూడండి, చదివిస్తానంతే. యోహాను నిర్గమాకాండం 33, 12, 17 వచనాల్ని ఒకసారి మీరు గమనించండి. ఆయన ఎరిగినటువంటి వారికి కటాక్షము కలుగు చేస్తాడు. అది దేవుని ఎరిగిన వారికి కలిగే రెండో ఆశీర్వాదం ఏంటో తెలుసా? కటాక్షము అనండి అందరూ. కటాక్షము, అవునండి, కటాక్షం ఉండాలా. కరుణ కటాక్షాలు మన దేవుడి మన మీద ఎప్పుడు ఉండాలా. ఈరోజు మీ అందరి మీద నేను ఒక మాట ఉచ్చరించబోతున్నా. ఇది మొదలుకొని మీ మీద, మీ కుటుంబాల మీద, మీ ఉద్యోగాల మీద, మీ వ్యాపారాల మీద, మీ పిల్లల మీద, మీరు వెళుతున్న ప్రయాణాల మీద దేవుని కరుణ కటాక్షములు నిలిచి ఉండునుగాక. ఒక ప్రవచనముగా తీసుకోండి ఈ మాటని, ఒక వాగ్దానంగా తీసుకోండి ఈ మాటని. నీ బ్రతుకు దినములన్నీ దేవుని కరుణ కటాక్షములు మిమ్మల్ని వెంబడించబోతున్నాయి. హల్లెలూయా. కటాక్షం ద్వారా ఏం కలుగుతుందో తెలుసా? మీరు చూడండి, ఏం కలుగుతుందో తెలుసా? ద్వితీయోపదేశకాండము 33:24 వచనాన్ని జస్ట్ నోట్ చేయండి. కటాక్షము ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది. కటాక్షం ఎవరి మీద ఉంటుందో వాళ్ళకి ఏం కలుగుద్ది? ఆశీర్వాదం. అందుకే ఆయన ఎరిగిన వారి మీదకి ఏం పంపుతాడు? కటాక్షాన్ని పంపుతాడు. ఇది పెద్ద సబ్జెక్ట్, ఇది ఒక 1 అవర్లో చెప్పాలి మీకు, అందుకే స్పీడ్గా పోతున్నారు, వినండి. కటాక్షము ఎందుకు మన మీదకి పంపుతున్నాడని అంటే, ఈ కటాక్షం ఉన్నవాడు ఏమవుతాడు? ఆస్వాదించబడతాడు. రెండోది, ఇందులో 51వ కీర్తన 18వ వచనాన్ని నోట్ చేయండి. ఇక్కడ ఏముంటుందో తెలుసా? ఈ రెండో పాయింట్లోనే రెండో విషయం, కటాక్షము ద్వారా మేలు కలుగుతుంది. కటాక్షము
నీ మీదకి ఎందుకు పంపుతున్నాడు దేవుడు? నీకు మేలు చేయటానికి. సంగమా, కీడుల మధ్య పరిగెత్తుతున్నావా? కీడు చేయాలనుకున్నవారు ఎక్కువైపోయి ఉన్నారా? కీడు తలపెట్టాలన్న శత్రువులు నీ మీదకి ఎక్కువగా ఉన్నారా? నా దేవుడు చెబుతున్నాడు, దేవుడు కటాక్షము నీకు గొప్ప మేలును కలుగజేయబోతుంది. మూడోది 44వ కీర్తన 3వ వచనాన్ని మీరు నోట్ చేయండి. కటాక్షము ద్వారా గొప్ప విజయము కలుగుతుంది. దేవుని స్తోత్రం. కటాక్షము ద్వారా గొప్ప విజయం కలగబోతుంది మీకు. ఇది మొదలుకొని ఎక్కడెక్కడ మీరు ఓటమి పాలయ్యారో, ఏది మిమ్మల్ని ఓడింపజేస్తుందో, ఏది మిమ్మల్ని ఏమని అపజయానికి గురి చేస్తూ ఉందో, ఎక్కడ నువ్వు ఓడిపోయావో, ఎక్కడ తలదించుకున్నావో, మన మొదటి వాగ్దాన ప్రకారముగా ఆయా చోట్లనెల్లా నా దేవుడు నీకు గొప్ప విజయాన్ని కలుగు చేయబోతున్నాడు. ఇదే యెహోవా వాక్కు. జయమే కలగబోతుంది మీకు అందరికీ. సరే, గట్టిగా చేతులు ఇట్లా పైకెత్తి జయమే అనండి. జయమే. దగ్గరగా చెప్పండి, జయమే. ఏం కలగబోతుంది నీకు? గట్టి చెప్పమ్మా. జయమ్మ కాదు, జయమే అనండి ఒకసారి. ఏంటి? జయమే. నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి, నీకు మేలు చేయటానికి, నీకు జయమును కలుగు చేయటానికి ఆయన నీ మీదకి ఏం పంపుతున్నాడు? కటాక్షాన్ని. ఈ కటాక్షం ఎవరి మీదకి వస్తుంది? ఆయన ఎరిగిన వారు ప్రజల మీదకి. అందుకని అంటున్నాడు, భూమి మీద సకల జాతులు ఉండొచ్చు, భూమి మీద సకల కుటుంబాలు ఉండవచ్చు, బట్ వాళ్ళెవ్వరిని నేను ఎరగను, కానీ ప్రత్యేకంగా నిన్ను మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. ఎరిగి ఉన్న నేను నీకు నిత్య జీవాన్ని కలుగు చేస్తాను. నువ్వేంటో నాకు తెలుస్తుంది. నువ్వు ఎన్నటికి నశించవు. నువ్వు నన్ను వెంబడిస్తుంటావు, నేను నిన్ను వెంబడిస్తుంటాను. సెకండ్ వన్, నిన్ను మాత్రమే నేను ఎరిగి ఉండి నేను నీ మీదకి కటాక్షాన్ని పంపుతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క మాట, అపోస్తుల కార్యములు 3వ విషయం, ముచ్చటగా 3వ విషయం, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు నోట్ చేసుకుంటే, దేవుడు ఎరిగిన వారి మీద కంట పరిశుద్ధాత్మ శక్తిని పంపుతాడట. ఆమెను చెప్పుకోండి ఒకసారి గట్టిగా, దగ్గరగా చెప్పండి ఆమెనని. ఎరిగిన వారి మీదకి పరిశుద్ధాత్మ శక్తిని పంపుతాడు. ఏ శక్తి అండి ఇది? దగ్గరగా చెప్పండి, ఏ శక్తి? ఎంతమందికి కావాలో పరిశుద్ధాత్మ శక్తి? ఎంతమందికి కావాలో పరిశుద్ధాత్మ శక్తి? కావాలంటే ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలమ్మా? ఆయన బిడ్డగా మారాలి, ఆయన ఏర్పాట్లోకి రావాలి, ఆయన మీద నమ్మకం ఉంచాలి, మంచి పేరు తెచ్చుకునే బిడ్డగా బతకాలి. అంతే కదా కండిషన్స్ మనవి? అవేనా? 4 ఎన్ని కండిషన్స్ గుర్తుండాలా మీకు? గుర్తుంటాయా? మర్చిపోతారా? కిందకు పోగానే మర్చిపోతారా? ఎంతమంది గుర్తుంటాయి? గుర్తుపెట్టుకుంటారా? ఎట్టివారి మీదకి పరిశుద్ధాత్మ శక్తి వస్తుంది. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఒక మీదకి, బిడ్డ మీదకి వస్తుండాలండి. పరిశుద్ధాత్మ లేకపోతే ఆ వ్యక్తి ఆత్మీయతలో సల్లారిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్, సౌలు అనే భక్తుడి మీదకి ఆత్మ వచ్చినప్పుడల్లా కూడా అతడట ఆత్మీయతలో బలంగా ఉండేవాడట. ఎప్పుడైతే పరిశుద్ధాత్మకు బదులుగా దురాత్మ వచ్చి తన మీదకి దిగుతూ ఉందో ఆ సమయంలోనట ఆత్మీయతలో సల్లారిపోయాడట. ఒక వ్యక్తి, ఒక భక్తుడు, ఒక విశ్వాసి, ఒక సేవకుడు తన ఆత్మీయ ప్రయాణములో బలముగా ముందుకి సాగాలి అంటే, ఆత్మీయ ప్రయాణము సాఫీగా వెళ్ళాలి అంటే, సాతానుడు వేసే అగ్ని వంటి బాణాలను ఎదుర్కోవాలి అంటే, మన కుటుంబాలలో రేగుతున్నటువంటి బలమైన అలల లాంటి ఉప్పెనలను అడ్డుగా నిలబడాలి అంటే, మనలో, మన పైన పరిశుద్ధాత్మ శక్తి ఉండాలా. అందుకే ఈరోజు ఆ పరిశుద్ధాత్మ శక్తిని మీ అందరి మీదకి పంపబోతున్నాడు. మీ అందరి మీదకి పంపబోతా ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు, ఎంతమంది విశ్వసిస్తున్నారు, వారందరి మీదకి ఇప్పుడే ఈ సమయమునందే ఎంతమంది నమ్ముతున్నారో వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడే దిగుతూ ఉంది. చప్పట్లు కొడుతూ ఆత్మశక్తిని పొందుకోండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఇప్పుడే నీ ఆత్మలోకి పరిశుద్ధాత్మ శక్తి దిగుతా ఉంది. నీ నీరసము, నీ బలహీనత, నీకున్నటువంటి ప్రతి వ్యతిరేకతలు కూలిపోతున్నాయి. ఆత్మ కలిగిన వాడు ఆత్మ విషయాల మీద దృష్టి పెడతాడు. ఆత్మతో నింపబడిన వాడు ఆత్మ కలిగిన వాడుగా జీవిస్తాడు. మనసు మారబోతుంది.
నీ పరిస్థితులు మారబోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుని శక్తి మీ మీదకి దిగుతాం. అందరూ లేచి నిలబెడదాం. అలాగే లేచి నిలబెడతాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. 2 చేతులు పైకెత్తండి త్వరగా. పరిశుద్ధాత్మ దేవుని శక్తి సిద్ధముగా ఉంది. హల్లెలూయా. ఎవరైతే ఆత్మచేత తాకబడతారో వారు శరీర క్రియల మీద, శరీర కార్యాల మీద మనసు పెట్టరు. ఆత్మతో నింపబడిన వాడు ఆత్మ విషయాల మీద మనసు పెట్టబోతున్నాడు. ఇప్పుడే నీ మనసును గలిబిలి చేస్తున్నటువంటి నీ శరీరమును దేవుడు సన్నిధిలో నిలకడగా ఉండనీయకుండా, ప్రార్థనలో నిలకడగా ఉండనీయకుండా, వాక్యాన్ని నిలకడగా చదవనీయకుండా ఏ దురాత్మ శక్తులైతే అడ్డుకుంటున్నాయో వాటన్నిటిని లయపరచగలిగిన, వాటన్నిటిని కూల్చగలిగిన శక్తి కలిగిన, బలము కలిగిన పరిశుద్ధాత్మ శక్తి ఒక్కొక్కరి మీదకి బలముగా వీచే గాలి వలే దిగి రాబోతుంది. అదుగో పొందుకో. చప్పట్లు కొట్టండి పురుషులారా చప్పట్లు కొట్టండి. పొందుకో పరిశుద్ధాత్మని. పొందుకో పరిశుద్ధాత్మని. ఇట్టి కృప త్రియేక దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి యేసు నామములో దేవుని గణపరచండి. వాగ్దానాన్ని బట్టి గణపరచండి. గాడ్ బ్లెస్ యూ.